ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులో మనుషుల ఉద్యోగాలు ఊడిపోతాయనే భయాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల దీనిపై మరింత లోతైన ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రపంచ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏఐ వల్ల కేవలం ఉద్యోగాలు పోవడమే కాదని అంతకు మించిన ఒక భయంకరమైన ముప్పు మన ముంగిట పొంచి ఉందని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో సుదీర్ఘమైన పోస్ట్ చేసిన నాదెళ్ల ఏఐ విప్లవాన్ని కేవలం ఒక సాధారణ సాంకేతిక మార్పుగా చూస్తే తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు. ఏఐ ద్వారా సృష్టించబడే అపారమైన విలువ, సంపద, అపరిమితమైన జ్ఞానం మొత్తం ప్రపంచంలోని కేవలం కొన్ని అత్యంత శక్తివంతమైన కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఏం జరుగుతుందో చెబుతూ ఆయన ఒక కీలకమైన ప్రశ్నను తెరపైకి తెచ్చారు. ప్రపంచంలోని మిగతా సంస్థలన్నీ తమ సొంత వ్యాపార పరిజ్ఞానం, అనుభవం, మార్కెట్లో పోటీ పడే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోయి పూర్తిగా కొన్ని శక్తివంతమైన ఏఐ మోడళ్లపైనే ఆధారపడాల్సి వచ్చే ప్రమాదం ఉంది. గతంలో డిజిటల్ టూల్స్ అనేవి ఉద్యోగుల పనితీరును, ఉత్పాదకతను పెంచడానికి మాత్రమే ఉపయోగపడేవని, కానీ ఇప్పుడు మనుషులు, ఏఐ వ్యవస్థలు పరస్పరం నేర్చుకునే ఒక సరికొత్త దశలోకి ప్రపంచం అడుగు పెడుతోందన్నారు. దీనిని ఆయన కాగ్నిటివ్ లూప్ అని అభివర్ణించారు. ప్రతి రంగంలోని ప్రతి సంస్థ దశాబ్దాలుగా కూడబెట్టుకున్న అనుభవ సంపద మొత్తం కేవలం కొద్దిపాటి ఏఐ మోడళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రపంచాన్ని మనలో ఎవరు కోరుకోరని నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచీకరణ తొలి దశను ఉదాహరణగా ప్రస్తావించారు. గతంలో తయారీ పరిశ్రమలు ఒక దేశం నుండి మరో దేశానికి తరలిపోవడం వల్ల ఆర్థిక వృద్ధి కాగితాలపై కనిపించిన అనేక ప్రాంతాలు, వర్గాలు శాశ్వతంగా నష్టపోయాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏఐ యుగంలో కూడా పాత నష్టాలు పునరావృతం కాకుండా ఉండాలన్నారు. దీనికోసం కొన్ని సూచనలు కూడా చేశారు. కేవలం కొద్ది కంపెనీల నియంత్రణలో ఉండే ఫ్రాంటియర్ మోడల్ కాకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించే ఫ్రాంటియర్ ఎకోసిస్టమ్ అత్యంత అవసరమని నాదెళ్ల సూచించారు. అంటే వివిధ దేశాలు, సంస్థలు, పరిశ్రమలు తమ తమ సొంత ఏఐ సామర్థ్యాలను స్వతంత్రంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ఏఐ వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా చేరుతాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సంస్థల విజయాన్ని నిర్ణయించేది కేవలం డబ్బు, యంత్రాలు కాదని, ఉద్యోగుల ఆలోచన శక్తి, నిర్ణయ సామర్థ్యం, సృజనాత్మకత అని చెప్పారు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కొత్త ఆలోచనలను సృష్టించడం, అసలైన లక్ష్యాలను నిర్దేశించడం వంటి ప్రాథమిక అంశాల్లో ఎప్పటికీ మనిషే కీలక పాత్రలో ఉంటాడని సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఏఐ భవిష్యత్తుపై ఇతర టెక్ దిగ్గజాలు కూడా తమ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఏఐ మానవ మేధస్సుతో చేసే అనేక పనులను భర్తీ చేయటం వల్ల దీర్ఘకాలికంగా ఉద్యోగాలకు భారీగా నష్టాలు వాటిల్లుతాయని, పరిస్థితి తీవ్రమైతే ప్రభుత్వాలే కార్మికుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడి హెచ్చరించారు. మొత్తానికి ఏఐ మనిషిని మరింత శక్తివంతం చేస్తుందా, లేక కొద్ది కంపెనీల చేతుల్లోనే పవర్ కేంద్రీకృతమయ్యేలా చేస్తుందా అనే సత్య నాదెళ్ల ప్రశ్న రాబోయే దశాబ్దంలో ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించనుంది.